నమస్తే. మనం రోజు రూపాయిని వాడుతూనే ఉంటాం, కానీ ఈ నోట్లు నాణాలు వెనుక ఉన్న కొన్ని అద్భుతమైన రహస్యాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. మీరు చాలాసార్లు గమనించే ఉంటారు, భారతీయ కరెన్సీ నోటుపై దాని విలువ 17 వేరువేరు భాషలలో రాసి ఉంటుంది. మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో మన భారతదేశం సంబంధించిన భాషలు కాకుండా బయట దేశ భాష కూడా ఒకటి ఉంది, అదే నేపాలీ భాష. మీరు తరచూ వాడే 10 రూపాయల నాణ్యం తయారు చేయడానికి ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? దీనికి సుమారుగా 6 రూపాయల 10 పైసలు ఖర్చు అవుతుంది. దాని విలువలో సగం కంటే ఎక్కువే ఖర్చు అవుతుంది. మీరు ఎప్పుడైనా 5,000 లేదా 10,000 నోట్లు చూసారా? నిజానికి అవి ఉండేవి భారతదేశంలో 1954-78 మధ్యకాలంలో అధిక విలువ గల నోట్లుగా చెలమణిలో ఉండేవి. ఆ తర్వాతి రోజుల్లో వాటిని డిమానిటైజ్ చేశారు. భారతదేశంలో 0 రూపాయి నోట్లు కూడా ఉన్నాయి, కానీ అవి చట్టబద్ధమైన కరెన్సీ కాదు. అయితే లంచగొండితనానికి వ్యతిరేకంగా ఒక NGO సంస్థ వీటిని ముద్రిస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్న ఇండియన్ రూపీ సింబల్ ను 2010లో ఉదయ కుమార్ గారు డిజైన్ చేశారు. ఈ రూపీ సింబల్ దేవనగరి లెటర్ రా మరియు రోమన్ లెటర్ ఆర్ ని సూచిస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.